ఆ, వినడం అంటే ఇంకోటి ఏంటంటే రిలీజియస్ అంటే మతం అవగాహన అనే విషయం మీద మాట్లాడుదాం. వినడం అంటే సామాన్యంగా మనం ఏం చేస్తూ ఉంటే అంటే మన మనస్సులో ఆల్రెడీ ఉన్న జ్ఞానంతో మనం వింటాం. లేకపోతే మనం అక్కడ పుస్తకంలో చదివాం కదా, ఇది అలాగే ఉందా లేదా, లేకపోతే ఎక్కడో విన్నాం, అది ఇది ఒకలా ఉందా లేదా, అలాగ వినడం వినడమే కాదు. అది దానివల్ల ఏమీ లాభం లేదు, కానీ మనకి ఇంకా చెప్పాలంటే మనం ఏమీ నేర్చుకోవట్లేదు. అప్పుడు నేర్చుకోం, ఇప్పుడు నేర్చుకోం. ఇంకా మనం మనసులో మోసం చేసుకుంటాం. ఏంటంటే మనకు అవగాహన అయిపోయిందని ఆ పోల్చేసుకుని నాకు అవగాహన అయిపోయింది అనేసుకుంటాం. అవగాహన అవటమే లేదు అసలు. ఎటువంటి మనస్సు వినగలదు అంటే ఒక క్వైట్ మైండ్, నిశ్చలమైన మనస్సు, ఏ ఆలోచన లేకుండా అలాంటి మనస్సుతో విన్నప్పుడే మనలో ఒక రకమైనటువంటి సమూలమైన మార్పు వస్తుంది. అంటే ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. అంటే సామాన్యంగా మనం ఏదైనా వినాలి అంటే ఆ నిశ్చలమైనప్పుడే మనం కంప్లీట్గా వినగలం. ఆ కంప్లీట్ లిసనింగ్ అన్నది లోనే మనకి మార్పు అన్నది వచ్చేస్తుంది. అందుకనే సాధకులకి శ్రావక స్థితిని ఎక్కువ కాలం ఉంచుతారు. అంటే శ్రవణం వల్లే మనిషిలో ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందన్నమాట. అంటే శ్రవణం అనగానే ఇలాంటి విధంగా వినడం కాదు. అందుకని వినడం అనేది మనం చాలా పెద్ద ఆర్ట్ అన్నమాట. అంటే సామాన్యంగా మనకున్న భావాలను, మన గత అనుభవాలను, ఇంకేదో ఎవరో చెప్పిన విషయాలను, ఏదో గ్రంథంలో చదివిన విషయాలను దృష్టిలో పెట్టుకుని అది ఇది ఒకలాగే ఉన్నాయా లేదా అని టాలీ చేస్తున్నాం. ఆ టాలీ చేయడాన్ని మనం మోసం చేసుకుంటున్నాం, మనకు అర్థమైందని. కానీ టాలీ చేస్తున్నాం కానీ మనకు అర్థం అవ్వట్లేదు. ఆ విషయం మనం గమనించట్లేదు. ఈ విధంగా లిజనింగ్ అనేది మనిషికి అసలు రియల్ లిజనింగ్లో మనస్సు నిశ్చలం అవ్వాలి. సాధారణంగా మన మనసు ఎప్పుడు గందరగోళంగా ఉంటుంది, ఈ ప్రాపంచిక విషయాలపై పరిగెడుతూ ఉంటుంది. అలాంటి మనస్సుకి నిశ్చల స్థితి ఉండదు. అయితే మనస్సు ఎప్పుడు కూడా నేను నిశ్చలం చేసుకోవాలని గట్టిగా బలవంతం చేసినా అవ్వదు. అది సహజ సిద్ధంగా నిశ్చలం అయిపోవాలి. అంటే ఆలోచనలన్నింటినీ మనం తీసి పారేస్తూ ఉంటే ఎలా తీసి పారేయగలం? వాటిని అబ్జర్వ్ చేయాలి. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, మూమెంట్ టు మూమెంట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆలోచనల్లోంచి ఇంక ఏదైనా మనకు వచ్చితే దాన్ని అవగాహన చేసుకోవాలి. మన మనస్సు వేటి మీదకి పారిపోతుందో, అంటే ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది సామాన్యంగా ఎడ్యుకేషన్ విధానం అంతా కూడా మనని ఎలా చెప్తోంది? నువ్వు డబ్బులు ఆర్జించు, ఒక డబ్బులు ఆర్జించే మెషిన్గా తయారు చేస్తుంది. అంటే తల్లిదండ్రులు, టీచర్లు అందరూ కూడా మనకి అంటే ఏదో ఉద్యోగం సంపాదించడమే టార్గెట్గా చెప్తున్నారు, కానీ జీవితం ఏమిటి, జీవితాన్ని ఎలా ఫేస్ చేయాలి, మనకి స్వేచ్ఛాయుతమైనటువంటి విధంగా వీట అన్నిటి నుంచి ఏ విధంగా మనం జీవించాలి అనేది మనకి ఎవరు నేర్పట్లేదు. అంటే జీవితం అన్నది చాలా విశాలమైంది, కానీ మనం ఒక చిన్న కార్నర్, అంటే ఇందులోని ఒక కృష్ణమూర్తి గారు ఏమంటారంటే మీ పేరు పక్కన కొన్ని అక్షరాలు తగిలించుకోవడానికే మీరు చదువుతున్నారని. అంటే ఏవో డిగ్రీలు వస్తున్న కొద్దీ అక్షరాలు పెరుగుతూ ఉంటాయి, కానీ దానివల్ల జీవితం అది మనకి చాలా పరిమితంగానే ఉంది. అంటే వాట్ ఈజ్ లైఫ్ అనే దాన్ని మనం చాలా వాస్ట్ అనమాట. ప్రతి పువ్వు, ప్రతి ఎండుటాకు పడిన దగ్గర నుంచి కూడా మనం ఎన్నో తెలుసుకోగలం. ఆ సెలయేరు లేకపోతే ఆ సూర్యకాంతి మొక్కల మీద పడినప్పుడు, అక్కడ మంచు బిందువులు షైన్ అవుతున్నప్పుడు, ఆ ప్రవహించేటటువంటి నది, వీటన్నిటి నుంచి మనకి చాలా పాఠాలు వస్తాయి. కానీ మనం క్లోజ్డ్గా ఉంటాం, మనం ఏదీ నేర్చుకోం. మనం ఎవరో ఒక గురువు అన్న వాళ్ళని పెట్టుకుని వాళ్ళు చెప్తేనే అనే దానికి కండిషన్ అయిపోతున్నాం. మనకి అంతా ప్రకృతి అంతా మనకు బోధిస్తూనే ఉంది. నేర్చుకోవాలన్న సంసిద్ధత ఉంటే ఎక్కడి నుంచైనా మనం నేర్చుకుంటాం. అయితే రిలీజన్ అంటే ఏమిటి అంటే ఏది రిలీజన్ కాదు అన్నది మనకు తెలిస్తే మతం అంటే ఏమిటో తెలుస్తుంది. మామూలుగా ఏంటంటారంటే చిన్నపిల్లలకి చెప్తున్నారనమాట, టెంపుల్కి వెళ్ళడం రిలీజన్ కాదు. టెంపుల్లో ఏముంది? అక్కడ ఒక విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం మనకి ఎవరైతే చేస్తారో వాళ్ళ ఊహాత్మక మైండ్తో చేసిన శిల్పం అది. అది విగ్రహం సింబల్, కానీ అది నిజమైన దైవం కాదు. కానీ అటువంటి నిజమైన దైవాన్ని కాని దానికి అస్పృశ్యులని, అస్పృశ్యులు కాని వాళ్ళు వెళ్ళొచ్చు వెళ్ళకూడదు, అసలు దైవం ఉంటే కదా అక్కడ. దైవం అన్నది అక్కడ లేదు కదా. ఆ విషయం మనం తెలుసుకోవాలి. అందుకని టెంపుల్కి వెళ్ళడం కానీ, చర్చికి వెళ్ళడం కానీ, మాస్క్కి వెళ్ళడం కానీ ఇది కాదు మతం అంటే. అదేవిధంగా పూజ చేయడం కాదు మతం అంటే. అంటే మనం చిన్నప్పటి నుంచి ఇగో పూజ చేయి, ఎందుకు మనం చేస్తామంటే మన పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు చెప్తారు నువ్వు పూజ చేయి పూజ చేయని.
అలా చేయకపోతే వాళ్ళు కోపిస్తారని చేసేస్తాం ఒక అనుకరణ ద్వారా. కానీ పూజ చేయడం, బాలభాస్కర్ గారు నిద్రపోకండి, మీకు నిద్ర వచ్చేస్తుంది ఎప్పుడు. అనుకరణ, ఇలాంటి పూజ చేయడం అనేది అసలైనటువంటి మతం కాదు. అదేవిధంగా ఎవరినో అనుకరించడం మనకి నేర్పుతారు. అంటే అల్ల వాళ్ళలాగా ఉండు, ఇల్లు వీళ్ళలాగా ఉండు. అంతేగాని ఇలా అనుకరణ ఉన్న మనస్సుకి స్వేచ్ఛ ఉండదు. కేవలంగా హృదయంలో ప్రేమ అన్నది ఉంటే అక్కడ మనకి నిజమైనటువంటి సృజనాత్మకత, ఇంటెలిజెన్స్ అన్నీ ఉంటాయి. ఆ కంపాషన్ అన్నీను. ప్రేమ లేని హృదయం ఎప్పుడు కూడా అంటే అలాగ వీటన్నిటితోటి నిండిపోయిన హృదయం మెకానికల్ లైఫ్, బోరింగ్గా ఉంటుంది. ఎందుకు మొదట ఏమంటాం, ఉద్యోగం సంపాదిస్తాం, తర్వాత పెళ్లి చేసుకుంటాం, పిల్లల్ని కంటారు. ఆ తర్వాత ఇదేంటో బాగులేదని చెప్పి అప్పుడేదో ఇదంతా వదిలేద్దాం, త్యాగం అన్నది ముఖ్యం అంటూ అలా చేస్తూ ఉంటారు. ఎక్కడా అలా గురువు వెళ్తారు, ఆ గురువు చెప్పింది అనుకరిస్తూ ఉంటారు. ఇలాంటి వాటిలో ఎక్కడా కూడా మనకి శాంతి ఉండదు. శాంతి అన్నది మన స్వేచ్ఛ వచ్చినప్పుడే. స్వేచ్ఛ అంటే ఏంటి? ఇలాంటి ట్రెడిషన్ నుంచి, అనుకరణ నుంచి, వీటన్నిటి నుంచి మనకు స్వేచ్ఛ వచ్చినాడే మనం అసలైనటువంటి క్వైట్ మైండ్ సంభవం. అందుకని స్వేచ్ఛాయుతమైన మనస్సే ప్రేమించగలదు. అందుకని ప్రేమ లేనప్పుడు ఆ జీవితానికి సార్థకత ఉండదు. ప్రేమ ఎప్పుడైతే ఉందో సంబంధ బాంధవ్యాలలో సహజత్వం ఉంటుంది. ఆ సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఆ స్వేచ్ఛ నేను పొందుతాను అని విల్ పవర్తో పొందేది కాదది. అటువంటి స్వేచ్ఛలోంచి, అంటే వీటి యొక్క నిరర్ధకతని మనం తెలుసుకోవాలి. పూజ అనేది మతం కాదు, టెంపుల్కి వెళ్ళడం కాదు, లేకపోతే ట్రెడిషన్ చెప్పినట్టుగా ఉత్సవాలు చేస్తూ ఉంటాం, ఆ సెరిమోనీస్ అన్నీ కావు. ఇదేమీ కాదు రిలీజన్ అనేది. మనకి అంతర్గతంగా అవి ఏమిటి అని మనం అవగాహన చేసుకుంటూ ఉంటే మనంతట మనకే అర్థమవుతుంది. అప్పుడు మనకు ఒక విప్లవం వస్తుంది, ఇదా మతం అని నేను జీవిస్తున్నానని. అందుకే వివేకానంద హిందూ మతం ఏమో కిచెన్లో ఉందంటాడు. అంటే మనం పిండి వంటలు చేసుకోవడమే మన బతుకైపోయింది. అంటే పండగ వచ్చేసరికల్లా పిండి వంటలు తప్ప మరొకటి ఏమీ లేదు మనకి. ఈ విధంగా మనం ఆఖరికి మతం అంటే అది కాదు. అంటే నిశ్చలమైనటువంటి మనస్సులోంచి అనంతత్వాన్ని యొక్క అనుభూతే మతం. ఏ మతమైనా చెప్పేది ఆ పరమ సత్యాన్ని తెలుసుకోవడం వరకే. అందుకని ఆ పరమ సత్యం అన్నా, ప్రేమన్నా, ఇంటెలిజెన్స్ అన్నా, కంపాషన్, ఇవన్నీ కూడా ఆ అనంతత్వం, అంటే విచ్ హ్యాస్ నో ఎండింగ్, విచ్ హ్యాస్ నో బిగినింగ్, విచ్ కెనాట్ బి క్యాప్చర్డ్ విత్ థాట్, ఆలోచనతో పట్టుబడంది. అదే పరమసత్యం అయింది. అదే మన స్వభావం, మన యొక్క స్వరూపం అయి ఉంది. దాన్ని మనం అవగాహన చేసుకోవాలంటే అక్కడ మనకి కేవలంగా ప్రేమతో ఉన్న హృదయం తప్ప మెకానికల్గా ఘర్షణలతో, వీటి అనుకరణలతో ఉన్నటువంటి మనస్సు ఎప్పుడు కూడా దాన్ని పొందలేదు. మనం జీవితాంతం ఏంటంటే ఇదే మతం అని మనని మనం మోసం చేసుకుంటూ ఇతరులను అనుసరిస్తూ అలా జీవించేస్తున్నాం. కానీ రియల్ అనే దాని వైపు వెళ్ళటంలే. అంటే ఎవరికి వారుగా అవగాహన చేసుకోవాలి. పూజలో ఏం చేస్తున్నాం? పువ్వులు విసురుతాం, ఒక శ్లోకం ఎవరో చదివింది ఏవో మంత్రాలు వర్లిస్తాం, అది పూజ? అది మనం అవగాహన చేసుకుంటే. అంటే లేకపోతే అక్కడే ఇది కాదు. మన హృదయం క్వైట్ మైండ్తో మనలోకి మనం అంతర్ముఖం చేసుకున్నప్పుడు అక్కడ మనదైన స్వభావం, మనదైనటువంటి అంతర్గతమైన ప్రేమలోంచే, ఆ స్వేచ్ఛలోంచి అసలైన సత్యం అన్నది అనుభూతిలోకి వస్తుందంటే అక్కడ అనుభవించేవాడు లేడు. అటువంటి స్థితిలోనే, అంటే ఇదంతటినీ గమనించడం వల్ల మనకు ఒక రకమైన తిరుగుబాటు వస్తుంది, దిస్ ఇస్ నాట్ రిలీజన్ అని. అప్పుడు మనలో ఒక కొత్త రకమైన జీవిత విధానం మొదలెడతాం. ఈ అనుకరణలు, అలా డిగ్రీలు సంపాదించడమే కాదు లైఫ్ సార్థకత, ఇంకా ఉంది ఒక కొత్త రకమైన ప్రేమతో కూడిన ఒక, మళ్ళీ మీరు నిద్రపోతున్నారండి, ఒక సొసైటీని, మార్పు చెందిన సొసైటీని స్థాపించాలి మనందరం అనేసి పిల్లలకి అదే చెప్తున్నారు. మీరు అవి ఏమీ పెట్టకండి, ఇవి కాదు అని ఎవరికి వారు, నేను చెప్పానని కాదు, మీ అంతటి మీరు రియలైజ్ చేయండి అంటారు. చేసిన తర్వాత మనకేదో ఒక భయం ఉంటుంది, అందరిలాగా చేయలేకపోతున్నాం, అల్ల వాళ్ళలా అనుకరించలే, భయంతో ఉన్న మనసు ఎప్పుడు సత్యాన్ని కనుక్కోలేదు. అనుకరించే మనసు సత్యాన్ని ఎప్పుడు కనుక్కోలేదు. ఇలా ట్రెడిషన్తో వీటితోటి కవర్ అయిపోయిన మనసు కూడా సత్యానుభూతి లేదు. స్వేచ్ఛాయుతమైన మనస్సే ఆ సత్యాన్ని అనుభూతి. స్వేచ్ఛ అంటే మనసుకు నచ్చినట్టు చేయడం కాదు, మనస్సు కావలే సత్యం అన్నది ఉంది అనేసి, ఆ సత్య అనుభూతికి మాత్రం మనం ఎప్పుడూ కూడా సంసిద్ధంగా ఉండాలంటే మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అన్నది అవసరం. ఏ క్షణం కా క్షణం మనం అవేర్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ అనుకరణ ద్వారా ఏమైనా వస్తోందా అని గమనించాలంటున్నారు. ఎవరో చెప్పారని కాదు, మీ అంతటి మీరు గమనించండి. అంటే మనంతటి మనం గమనిస్తే
నాకు అదే అనిపించింది. ఒకసారి పూజ చేస్తున్నాం, పువ్వులు విసురుతున్నాం. పరమాత్ముడే సృష్టించిన పువ్వులు విసరడం పూజ, స్తోత్రాలు చదవడం పూజ. అక్కడ నిజంగా మనం ఆ భగవంతుడితో తాదాత్మ్యం చెందితే ఏమి చెయ్యలేని స్టేజ్కి అయిపోతాం. సో రియల్ పూజ ఏం జరగట్లే. సో ఇలాంటివేవి, అది కాకుండా టెంపుల్కి మాస్క్కి వెళ్ళడం కూడా అలాంటిదే. ఆ ప్రక్రియలో ఎవరో వాళ్ళ ఊహల ప్రకారం ఏర్పరిచిన ఒక విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహంలో మనం దైవాన్ని అని సింబల్ పెట్టుకున్నాం. దట్స్ ఓన్లీ ఎ సింబల్, దర్ ఇస్ నో గాడ్ దేర్ కదా, రియల్ గాడ్ లేడు అక్కడ. సింబల్ కదా అది. అర్థమైందా అది? ఒక టెంపుల్లో ఉన్నది సింబలే, బట్ ఇట్స్ నాట్ గాడ్. ఆ సింబల్ని అలా అస్పృశ్యులు అంటారు వాళ్ళు. సింబల్ని ఎవరు చూస్తేనేంటి, ఎవరు చూడకపోతేనే, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. అసలు రియల్ గాడ్ అనేది మనం తెలుసుకోవటం లేదు. అది మాత్రం మనం ఇలాగ స్వేచ్ఛగా ఉండాలి. ఇది ట్రెడిషన్ నుంచి, అనుకరణ నుంచి, అలాగ మనం ఒక రకంగా వీటన్నిటినీ అవగాహన చేసుకుంటూ ఉంటే మనలో ఒక తిరుగుబాటు వస్తుంది. దిస్ ఇస్ నాట్ అని. అప్పుడు మాత్రమే ఒక కొత్త రకమైన, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ సొసైటీ ఎలా ఉందంటే ఇట్ ఈస్ డికేయింగ్, పీసెస్గా విడిపోతోంది. అందువల్ల ఇలాంటి టైంలో నేను డిగ్రీలు సంపాదిస్తాను, నేను సద్గుణాలు పెంచుకుంటాను అంటే, ఆయన ఎలా పోల్చారంటే నెయిల్ పాలిష్ వేసుకుంటాను ఇల్లు కాలిపోతూ ఉంటే అన్నట్టుంది. అంటే అట్ ప్రజెంట్ దీస్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్, బట్ ఒక ట్రమెండస్ చేంజ్ మన అందరిలో రావాలి. విత్ ద లవ్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్. అప్పుడు మనిషిని మనిషి చంపుకునే స్థితి నుంచి ఒక ఇంటిగ్రేటెడ్గా అంత సమశృతితో ఉన్న సొసైటీని, ఇంతకు ముందు లేని దాన్ని మనం నిర్మించాలి. అంటే ఎవరు ఫీల్ అవుతే వాళ్ళే దిస్ ఈజ్ నాట్ నౌ ద వరల్డ్ ఈజ్ ద సొసైటీ ఈజ్ డీకేయింగ్ అనే విషయం మనం తెలుసుకుని, అటువంటి ఒక రివోల్ట్ తోటి నూతనమైన దాన్ని మనంతటి మనం, ఇంతకుముందు పెద్దవాళ్ళకి చెప్తే ఎందుకులే చేయగలరేంటి అలా అంటారు కానీ అంటారు. అందుకని అటువంటి థాట్స్తో కాదు, వీ కెన్ డూ. మనందరం కలిసి కొత్త విధానంలో జీవించుతూ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా సృజనాత్మకమైనటువంటి, బోరింగ్ లేనటువంటి, అలా వాళ్ళలా వీళ్ళలా ఉన్నటువంటి కాకుండా ఒక నిత్య నూతనమైనటువంటి ఒక సొసైటీ, దేశము ఏర్పడతాయి. అందులో యుద్ధాలు ఉండవు. ఇప్పుడు ఏమిటవుతుంది, నిరంతరం యుద్ధమే, అశాంతి, సంఘర్షణ, బాధలు, అసూయలు, ఇవే మిగిలే. ఇది ఎటువైపు వెళ్ళిపోతుంది, నాశనం వైపు వెళ్ళిపోతుంది, వినాశనానికి వెళ్తుంది కదా ప్రజెంట్ ఉన్నటువంటిది. యుద్ధం తప్ప మరొకటి మనకేం ఉండట్లేదు. ప్రతి దేశము యుద్ధానికి రెడీవే. అలాంటిది కానీ ఒక సొసైటీ ఇప్పుడు అవసరము. ఎందుకంటే నౌ ఇట్ ఈస్ హై టైమ్ అని చెప్పి అలా జీవించాల్సిన అవసరం ఉంది. లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అట్ ప్రజెంట్ అని. ఇక్కడితో నేను ఆపేస్తాను, తక్కువ సమయమే కానీ